తెలంగాణ గ్రూప్ 1 మీద ఫైల్ అయినటువంటి జీవో నెంబర్ 29 కేసు గౌరవ తెలంగాణ హైకోర్టు బెంచ్ నెంబర్ 2కి రాబోతుందని. సో ఇవాళ ఈ కేసులో ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం ఈ వీడియోలో. సో ఇక మన టాపిక్లోకి వెళ్తే, ఇవాళ దాదాపుగా మనకి లంచ్ సెషన్ ముందు ఒక 30 మినిట్స్, లంచ్ సెషన్ తర్వాత మరొక 30 మినిట్స్ వరకు, అంటే దాదాపుగా ఒక 60 నిమిషాల పాటు ఈ కేసులో అయితే వాదనలు జరిగినట్టు మనకి సమాచారం. సో మనకి ఓవరాల్గా అయితే గవర్నమెంట్ తరపున వాదనలు పూర్తయ్యాయి, అదేవిధంగా పిటిషనర్ తరపున వాదనలు అయితే ఇవాళ దాదాపు పూర్తయ్యాయి. సో వీటన్నిటి తర్వాత ఈవినింగ్ వరకు ఏదో ఒక ఆర్డర్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అనుకున్నట్టుగానే మనకి కొద్ది సమయం క్రితమే మనకి గౌరవ హైకోర్టు వెబ్సైట్లో ఈ ఆర్డర్ అయితే అప్డేట్ అయింది. సో ఇది ఓపెన్ యాక్సెస్ డేటా, ఎవరైనా దీని గురించి కావాలనుకుంటే మీరు సైట్ని విజిట్ చేయొచ్చు. సో ఇవాళ మనకి ఈ ఆర్డర్లో ఏమని చెప్పారు, మరి ఈ ఆర్డర్ ప్రభావం రేపు అంటే అక్టోబర్ 21 తేదీన జరగబోయే ఎగ్జామ్స్ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా అనేది మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో ఈ ఆర్డర్లో క్లియర్గా చెప్పారంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఎవరు కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ ఆర్ షెడ్యూల్డ్ ఫ్రమ్ ద 21st of October 2024 and result are likely to be declared within the 3 months. In this view of matter, we are only the inclined of to direct that any selection made thereafter shall be remaining subject to the final outcome. సో వీళ్ళు ఇక్కడ క్లియర్ ఒక మాటలో చెప్పాలంటే, గ్రూప్ 1 సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా ఈ కేసు యొక్క తీర్పు తుది ఫలితానికి లోబడే ఉంటుందని చెప్పారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎగ్జామ్ ఆపమనైతే ఎటువంటి స్టే ఇవ్వలేదు. ఎగ్జామ్ యాజ్ పర్ షెడ్యూల్ October 21 రోజున ఎగ్జామ్ పెట్టవచ్చు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. అదేవిధంగా మరో పాయింట్ కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు, ఫైనల్ హియరింగ్ 20/11/2024 అంటే నవంబర్ 20వ తారీఖు రోజున ఫైనల్ హియరింగ్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే సో ప్రస్తుతానికైతే ఈ యొక్క జీవో నెంబర్ 29 కేసు అయితే ఈ ఎగ్జామ్ని ఏం ఇంపాక్ట్ అయితే చేయలేదనుకోవచ్చు, అంటే ఆపడం కానీ లేకపోతే ఏది కానీ. సో ఓవరాల్గా అయితే జీవో నెంబర్ 29 కేసులో ఒక క్లారిటీ అయితే వచ్చింది. మరి చూడాలి మరి ఫైనల్ హియరింగ్లో ఏం జరగచ్చు అన్నది. ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ వాటి మీద వాళ్ళని ఇవాళ గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కొన్ని అడిగినట్టుగా సమాచారం. సో మేబీ ఫైనల్ హియరింగ్లో ఆ డాక్యుమెంట్ చూసి జడ్జిమెంట్ రిజర్వ్ చేసి తర్వాత జడ్జిమెంట్ ఇవ్వచ్చు. సో ఆ జడ్జిమెంట్ ఎలా వస్తుందో మరి చూడాలి. అంటే కొన్ని సందర్భాల్లో జడ్జిమెంట్ కనుక స్టూడెంట్స్ ఫేవర్ వస్తే మరి ఎంటైర్ లిస్ట్ మారే అవకాశాలు ఉంటుంది. సో మీరు ఏపీఎస్సీ చూడొచ్చు. సో చెప్పలే మరి ఎలా ఉంటుందన్నది. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతానికైతే ఈ యొక్క ఆర్డర్ తోటి మెయిన్స్ ఎగ్జామ్ ఏ విధమైన ప్రభావానికి లోన్ కాలేదు. సో యథావిధిగా మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుందని ఈ ఆర్డర్ చెప్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే జీవో 29 మీద ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేందుకు ప్రయత్నిద్దాం. స్టే ట్యూన్.